పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ తీరును సుప్రీంకోర్టు ఎండగట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంతకాలం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 నెలలు అనేది రీజనబుల్ టైం కాదా అంటూ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం గురించి అసెంబ్లీ స్పీకర్ని అడిగి చెబుతానని న్యాయవాది మొహుల్ రోహిత్కి సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు న్యాయవాది మోహిత్ రావు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసిందంటున్న న్యాయవాది మోహిత్ రావుతో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో మరొకసారి వాళ్ళ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి. అయితే మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి? వాళ్ళు ఫస్ట్ మొన్న వాయిదా వేయడం జరిగింది కోర్టు. దాంట్లో గడువు ఎంత టైంలో చేస్తారో చెప్పమని చెప్పడం జరిగింది స్పీకర్ని. వాళ్ళు కూడా మేము టైం కనుక్కొని చెప్తామని చెప్పారు. ఈరోజు కోర్టుకు వచ్చి మేము టైం కమిట్ కామని చెప్పడం జరిగింది. దాంతో జడ్జెస్ కూడా సీరియస్ అయ్యారు. రీజనబుల్ టైం అంటే ఏంటి, మహారాష్ట్ర తరహాలో మీరు 5 ఏళ్ళు తీసుకుంటారని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ విన్న తర్వాత జడ్జి గారు మేమే డిసైడ్ చేస్తాం రీజనబుల్ టైం అంటే ఏంటో, మీకు ఆపర్చునిటీ ఇచ్చాము మీరు చెప్పట్లేదు, మేమే రీజనబుల్ టైం డిసైడ్ చేస్తాము, రేపటికే పెడతాను, వాయిదాను వినిపించండి అని అన్నారు. దానికి వాళ్ళ అడ్వకేట్ 3 days కౌంటర్కి టైం తీసుకున్నారు. సో ఫైనల్గా 18th రోజు రిలీజ్ చేశారు. అండ్ మేము రిజిస్టర్ చేసినప్పుడు హైయప్ ఆన్ ది బోర్డ్ అని అడగడం జరిగింది. ఎందుకంటే జనరల్గా ఏమైతే ట్యూస్డే రోజు 20-30 మ్యాటర్స్ తర్వాత రీచ్ కావు కేసెస్. సో అందుకనే మేము టాప్ ఆఫ్ ది బోర్డ్ అన్నాం. అది మోస్ట్ ప్రాబ్లీ టాప్ 5 items వస్తుంది. వచ్చిన తర్వాత ఇరుపక్షాలు వాదనలు వినిపిస్తారు అండ్ సుప్రీంకోర్టు డిసైడ్ చేయబోతుంది రీజనబుల్ టైం అంటే. అయితే స్పీకర్కు ఎలాంటి స్పీకర్ని ఆదేశించే రాజ్యాంగాన్ని కల్పించలేదు సుప్రీంకోర్టు, డైరెక్షన్స్ ఇవ్వలేదు స్పీకర్కి అని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వంలోని వర్గాలు చెప్తున్నాయి. దాంట్లో కూడా వచ్చేసి తప్పండి. ఎందుకంటే స్పీకర్కి డైరెక్షన్స్ లెజిస్లేటివ్ అఫైర్స్లో ఇవ్వలేదు. అది కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఇవ్వలేదు, టోటల్గా లేదు, కొద్దిటి వరకు ఇమ్యూనిటీ ఉంటుంది. కానీ స్పీకర్ ఇక్కడ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ అని కీహోట్ అవగాహన జడ్జిమెంట్లో చెప్పారు. ఆయన జ్యుడిషియల్ ట్రిబ్యునల్ కాబట్టి ఒక ఎన్సీఎల్టీకి ఎలా డైరెక్షన్స్ ఇస్తున్నారో, ఎన్జీటీకి ఎలా ఇస్తున్నారో స్పీకర్ కూడా అలానే ఇవ్వచ్చు. ఓకే, చివరిగా ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో చూసాము, అక్కడ బై ఎలక్షన్స్ వచ్చిన దాఖలని. అలాంటి పరిస్థితి తెలంగాణలో రాబోతుందా? బై ఎలక్షన్లు వస్తాయి 10 స్థానాల్లో? 100% బై ఎలక్షన్ వస్తుంది. అంటే ఎప్పటి వరకు, అంటే బై ఎలక్షన్ దానికి కూడా ఒక టైం బాండ్ అంటుంటుందా, ఎట్లా ఉంటుంది? దట్ డిపెండ్స్ అపాన్ ది షెడ్యూల్ గివెన్ బై స్పీకర్. ఇక్కడ ఎన్ని రోజులు డిసైడ్ అయితే సుప్రీంకోర్టులో, దాని తర్వాత వాళ్ళకి ఎంత గడువు ఇస్తారు సుప్రీంకోర్టు, ఆ గడువులో ఆయన ముగిస్తారా లేకపోతే ఫర్దర్ టైం తీసుకుంటారా, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ మీరు ఇంకా గడువు 4 years ఉంది అసెంబ్లీ ఎలక్షన్స్కి. సో మోస్ట్ ప్రాబబ్లీ అకార్డింగ్ టు మీ 1 year లోపల రావచ్చు. అయితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి కావచ్చు, మిగతా ఏ రాష్ట్రాల్లో ఇలాంటి డిస్క్వాలిఫై అయ్యారు, ఆయా రాష్ట్రాల్లో అక్కడ స్పీకర్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, అధికారాలు కావచ్చు, లేదంటే అక్కడ కోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆనాడు ఏం చెప్పింది? 6 cases ఉన్నాయండి ఎక్కడైతే సుప్రీంకోర్టు స్పీకర్కి డైరెక్ట్ చేసిందో. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సునీల్ ప్రభు గారు ఫైల్ చేశారు మహారాష్ట్రలో, జయంత్ పాటిల్ గారు ఫైల్ చేశారు. సుభాష్ దేశాయ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ తర్వాత కూడా వాళ్ళు స్పీకర్ చేయకపోతే వాళ్ళిద్దరు రిట్ పిటిషన్స్ చేశారు, సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది. మొన్న గోవా అసెంబ్లీలో కూడా సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది. రాజేంద్ర సింగ్ రాణానో కేసు దాంట్లో సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది. కేశం మేఘా చంద్ర ఉంది దాంట్లో సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది. ఇవన్నీ డైరెక్షన్స్ స్పీకర్కే ఇచ్చారు. ఇన్ని జడ్జిమెంట్స్ ఉన్నాక, ఇన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాక కూడా స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వలేము అని చెప్పడం దట్ ఈస్ రాంగ్. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏమైనా మనం ఎవిడెన్స్ సుప్రీంకోర్టుకు సమర్పించారా? ఆ ఎవిడెన్స్ సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు కండువాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు ప్రచారం చేశారు, ఒక ఆయన అయితే కంటెస్ట్ కూడా చేశారు. ఇవన్నీ ఎవిడెన్స్లు మేము పేపర్ బుక్తో అడిషనల్ డాక్యుమెంట్స్లో ఫైల్ చేయడం జరిగింది. అవన్నీ కోర్టు రికార్డులోనే ఉన్నాయి. సో వాళ్ళ కండువా వేసుకుని పార్టీ క్యాన్వసింగ్ చేసి పార్టీ అఫీషియల్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు. అది ఒకటి చాలా సఫిషియంట్. అది 2A పారా 2A కింద వాలంటరీ గివింగ్ అప్ మెంబర్షిప్ చూపించడానికి. ఇవన్నీ ఎవిడెన్సెస్ కోర్టు ముందు ఉన్నాయి. కోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకుని జడ్జిమెంట్ ఇవ్వచ్చు. చివరగా ఇవాళ ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మొన్న జరిగిన విచారణకు సంబంధించి నోటీసులు ఇవ్వాలని చెప్పింది, నోటీసులు ఇచ్చామని చెప్పేసి చెప్తుంది. కానీ నోటీసులు ఎక్కడ కూడా చూపెట్టట్లేదు. ఆ నోటీసులకు సంబంధించి వివరణ ఏ విధంగా ఇచ్చారనే దానిపైన ఏమైనా సమాచారం మొగుల్ రోహిత్కి కోర్టుకి ఇచ్చారా? లేదండి, ఈరోజు రీజనబుల్ టైమింగ్ వెళ్ళింది ఆర్గ్యుమెంట్ అంతా. సో మేము అది కూడా పాయింట్ చెప్పాము. నోటీసెస్ మేము ఇక్కడ SLPకి వచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చామని చెప్తున్నారు 15 January రోజు 3 ఎమ్మెల్యేలకి. కానీ ఏ విధంగా ఇచ్చారు, పోస్ట్లో ఇచ్చారా, ఈమెయిల్లో ద్వారా ఇచ్చారా? ఎందుకంటే నోటీస్ ఇస్తే ఇట్ విల్ బి ఆల్ ఓవర్ ది మీడియా. ఎట్లా ఇచ్చారని చెప్పి ఇట్ విల్ బి సెన్సేషన్ స్పీకర్ నోటీస్ ఇస్తే. అది ఏ మీడియా ఛానల్లో ఇప్పటివరకు రాలేదు. వాళ్ళ అడ్వకేట్ చెప్పేంత వరకు సుప్రీంకోర్టుకి ఎక్కడ కూడా రాలేదు. సో అది మనకు తెలియదు, ఎలా ఇచ్చారో మనకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే దీని అడ్జుడికేషన్ అయితే అవుతుంది. ఈ అసెంబ్లీ పీరియడ్ లోపలనే ఈ 10 members మీద అడ్జుడికేషన్ అవుతుంది, ఓ డెసిషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.
అలా ఏదేమైనప్పటికీ వాళ్ళ తెలంగాణలో ఖచ్చితంగా 10 స్థానాలకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో కూడా స్పీకర్కు ఏదైతే అధికారాలకు సంబంధించి కావచ్చు, స్పీకర్కు ఒక ట్రిబ్యునల్లో ఉంటారు కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు మణిపూర్ కావచ్చు, గోవా కావచ్చు, మహారాష్ట్ర జరిగిన ఉదంతాలను కూడా ప్రత్యేకంగా అడ్వకేట్ మోహిత్ రావు ప్రస్తావించారు. ఖచ్చితంగా ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నిక అనివార్యం ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఎవిడెన్స్ కూడా ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో మేము ఇచ్చాము, నోటీసులకు సంబంధింంచి వివరణ ఇచ్చారా లేదా అనేది ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాది చెప్పేంత వరకు కూడా తెలియకపోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే 18వ తేదీన విచారణ వాయిదా చేసిన నేపథ్యంలో విచారణ వాయిదాలో ఖచ్చితంగా ఈ 10 మంది డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఒక అంశం అయితే తేలనున్నట్టు కూడా మోహిత్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో టీ న్యూస్, న్యూఢిల్లీ.